నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ఒక ప్రత్యేకమైన ఏకాదశి, చాలా విశిష్టమైంది. అసలు ఆ ఏకాదశి రోజు ఏం చేయాలి, దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరు చాలాసార్లు అనేక ఏకాదశుల గురించి వివరించారు. ప్రత్యేకించి ఇప్పుడు వస్తున్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, చాలా ప్రత్యేకమైంది, చాలా పవర్ఫుల్ అయిందని చెప్పారు. దాని గురించి ఇంతకుముందు అడిగితే వచ్చినప్పుడు సమయం ఉన్నప్పుడు చెప్దామన్నారు. ఈ ఉత్పన్న ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు ఏం చేయాలి, దాని గురించి పూర్తిగా వివరం తెలియదు. తప్పకుండా వెంకటేష్ గారు, 26వ తారీఖు రోజున ఉన్నటువంటిది ఏకాదశి తిథి. మీరు అన్నట్టుగానే చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి. అంటే మనకు సంవత్సరానికి 12 నెలలు, 2 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశుల పేరు మీద ఇప్పటికీ కూడా వ్రత నియమాన్ని ఆచరిస్తూ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ చాలామందికి తెలియదు. కొంతమందికి చేసేటువంటి వాళ్ళకి ఈ కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విశిష్టత మహోన్నతమైనది. చెబితే ప్రేక్షకులు కూడా, తెలవని వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. తెలిసిన వాళ్ళకి ఎట్లాగో తెలుస్తుంది. ఏంటంటే ఏకాదశి పుట్టినదే ఆ రోజు. ఓకే. ఉత్పన్న ఏకాదశి, ఉత్పత్త్యైకాదశి అని అంటారు. అంటే ఏకాదశి తిథి అంటూ మొదలైంది ఆ రోజు నుంచి, కార్తీక మాసం. అందుకనే శివకేశవులకి అభేదము, అంటే భేదం లేదు ఈ కార్తీక మాసంలో. అందుకనే కేశవుణ్ణి ఆరాధన చేసేటువంటి ఏకాదశి తిథి పుట్టినటువంటిది ఇది. ఈ పుట్టినటువంటి ఏకాదశి తిథిని ఎవరైతే వింటారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఆచరించిన పుణ్య ఫలితం కూడా దక్కుతుందని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ చిన్న కథని మనం తెలియచేసుకుందాం, క్లుప్తంగా తెలియచేసుకుందాం. పూర్వము బ్రహ్మ ద్వారా జనించినటువంటి బ్రహ్మ సముద్భవుడైనటువంటి తాళజంఘుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు మనస్సులో ఎలాంటి కోరిక ఉండేదంటే, ఈ త్రిమూర్తులని, ఈ విశ్వాన్ని కూడా జయించగలిగే శక్తి నాకు కావాలనుకున్నాడు. అతనికి శక్తి పొందలేకపోయాడు. కానీ మనం ఏం చేస్తాం, మనం పొందలేనటువంటి ఆనందాన్ని, ఆ యొక్క టార్గెట్స్ని మన సంతాన రూపంలో తయారు చేసుకొని మనం ఆనందం పొందుతాం. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్, వాళ్ళ నాన్న కావాలనుకున్నాడు, కాలేకపోయాడు, టెండూల్కర్ అయ్యాడు. ఇట్లా డాక్టర్ కాలేకపోయానని చెప్పి పిల్లల్ని డాక్టర్ చేయించిన వాళ్ళు ఉన్నారు. ఇంజనీర్ కాలేని వాళ్ళని పిల్లల్ని ఇంజనీరింగ్ చేయించిన వాళ్ళు. ఎలాగో ఆయన కూడా, తాళజంగుడు, ఈ విశ్వాన్ని జయించగలిగే, త్రిమూర్తులను కూడా జయించగలిగే శక్తి ఉన్నటువంటి కొడుకు కావాలని తపమాచరించి వరప్రభావము చేత మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని కన్నాడు. ఈ మురాసురుడి యొక్క జన్మ తర్వాత జరిగింది ఏంటంటే, అతను ఆ వరప్రభావము చేత ఇక ఇంద్రాది దేవతల్ని, అష్టదిక్పాలకుల్ని సైతము కూడా ఆధీనపరుచుకొని వాళ్ళని ఇబ్బందులు పెడుతూ త్రిమూర్తులని కూడా జయించాలనే ఉద్దేశంతో బ్రహ్మని, శివుణ్ణి కూడా ఓడించాడు. ఇక మిగిలింది ఎవరు? విష్ణువు. కాబట్టి వీళ్ళందరూ కూడా పరుగు పరుగున సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు, అంటే పోషించేవాడు, పరిపాలించేవాడు, రక్షించేవాడు విష్ణు భగవానుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఎలాగైనా ఆ మురాసురుని సంహరించవయ్యా, అతని పీడ భరించలేకపోతున్నాం. దేవతలందరూ మొరపెట్టుకునేసరికి సమయం ఆసన్నమైందని చెప్పేసేసి ఆ మురాసురుడితో 1000 సంవత్సరములు ద్వంద్వయుద్ధం చేశాడు. అంతకంతకి బలం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు మురాసుడికి. విష్ణు బలం తగ్గుతుంది, అలసిపోయాడు. సింహవతి అనేటువంటి ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడానికై ఆ గుహలో విశ్రాంతి తీసుకునే ముందు మనసులో సంకల్పం చేసుకున్నాడు, నేను విశ్రాంతి తీసుకుని లేవగానే ఆ మురాసురుణ్ణి ఇంకా మట్టు పెడతాను అని శపథం చేసుకున్నాడు. ఆ శపథం చేసినటువంటి సంకల్పము చేత అతని విశ్రాంతి తీసుకునే సమయంలో విష్ణు భగవానుడి యొక్క శరీరము నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఆ కన్య ఉద్భవించి ఎదురుగా ఉన్నటువంటి మురాసురునితో యుద్ధం చేసి ఆ మురాసురుని సంహరించింది. ఈ కారణం చేత ఎప్పుడు మేల్కొంటాడా అని చెప్పి ఎదురు చూస్తుంది. కొంతకాలానికి మేల్కొన్నాడు విష్ణు భగవానుడు. మేల్కొన్న తర్వాత ఇక మురాసురుని సంహరించాలని చెప్పి గదాయుధము, చక్రాయుధాలు పట్టుకొని లేచేసరికి ఎదురుగా కన్య కనబడుతుంది, మురాసుడు చనిపోయి ఉంటాడు. ఏంటి జరిగిపోయింది, ఏంటి నేను చేయాల్సిన పని ఎవరు చేశారని చెప్పి ఇలా చూస్తే
అమ్మాయి కనబడుతుంది. ఎవరమ్మా నువ్వు, ఏంటి ఇదంతా ఎలా జరిగిందనంటే, మీ యొక్క విశ్రాంతి తీసుకోవడానికంటే ముందు మీరు సంకల్పం చేసుకున్నారు కదా, ఆ సంకల్పం వల్ల నేను జన్మించానండి, కాబట్టి మురాసుని నేను సంహరించాను, నేను చేసింది కాదు, మీ సంకల్పమే, అది మీరే చేశారు అని చెప్పడంతో విష్ణు భగవానుడు చాలా సంతోషించి, నేను చేయాల్సిన గొప్ప పనిని నీవు చేసావమ్మా, నీకేం వరం కావాలి కోరుకుంటే, నాకు 3 వరాలు కావాలి స్వామి అని అడిగింది. ఏంటి అని అంటే, నేను ఎప్పుడు కూడా నీకు ప్రియమంగా ఉండాలి, ఒకటి. రెండవది, నిన్ను ఆరాధించే తిథులలో ఉన్నటువంటి, నిన్నే కాదు సమస్తం ఉన్నటువంటి అన్ని తిథులలో 30 తిథులలో నేనే అగ్రగణ్యురాలుగా ఉండాలి, నాకే అధిక ప్రాధాన్యత కావాలని 2వ వరం కోరుకుంది. ఇక 3వ వరం ఏమని కోరుకుందంటే వెంకటేష్ గారు, నేను జన్మించినటువంటి తిథి రోజున, నా తిథి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నిన్ను ఆరాధిస్తారో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించు అని చెప్తుంది. ఈ 3 వరాలు తథాస్తు అని చెప్పి విష్ణు భగవానుడు అనుగ్రహించాడు. ఇక ఆ రోజు దారభ్యత అందరూ కూడా ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పాటిస్తూ చక్కగా ఉండి, ద్వాదశి తిథి రోజున ఉపవాస నియమాన్ని విసర్జించి, ఆ విధంగా విష్ణు సాయుధ్యాన్ని పొందిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ప్రహ్లాదుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి అందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున దాన కర్మాలు చేసి, దానాది అన్ని కూడా క్రియలు చేసి, బలి చక్రవర్తి అయితే విష్ణు భగవాని చేతిలో ఓడించబడిపోయాడు. కాబట్టి పరమ భాగవతోత్తములు అందరూ కూడా ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఇప్పటికీ కూడా. అంటే ఇప్పుడు ఏకాదశి అనగానే మీరు ఉపవాస వ్రతం గురించి చెప్పారు. ఆ ఉపవాస నియమాలు ఏంటి? చాలామందికి తెలియదు. ఏదో ఉదయం ఆ రోజు ఉండి నక్తం చేయడమా ఇలాంటి విషయాలు. అసలు ఏకాదశి ఉపవాసం చేసే మార్గం అసలు ఎలా చేయాలి? ఏకాదశి వ్రతము అనేటువంటిది చాలా గొప్పదండి. ఎందుకనంటే దీన్ని ఆచరించే విధానము చాలా గొప్పది. అయితే ఎవరో ఆంగ్లేయుడు, బ్రిటిష్ వాడు, అమెరికా వాడు రీసెర్చ్ చేసి ఒకరోజు ఉపవాసం ఉంటే మంచిది అని చెబితే ఈ రోజున మనం తెలుసుకొని ఆచరిస్తున్నారు. కానీ మన మహర్షులు ఎప్పుడో పెట్టారు. అయితే ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుంది? డీటాక్సిఫై అవుతుంది బాడీ. మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి విశ్రాంతి కలుగుతుంది. కలిగి తన యొక్క శరీర అవయవాలన్నీ కూడా ఒకటి దానికొకటి రిపేర్ చేసుకోగలుగుతాయి. మొత్తము మలినాలన్నీ విసర్జింపబడతాయి. అయితే ఏదో ఒకరోజు ఉపవాసం ఉండేదానికంటే మన మహర్షులు పెట్టినటువంటిది ఏకాదశి ఎందుకు పెట్టారు అంటే, ఆ ఏకాదశి తిథి రోజున అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల ద్వారా ప్రసరించేటువంటి అమృత కిరణాలు ఈ భూమండలంలో ప్రసరించి మానవుల శరీరంలో, ఎందుకంటే మన శరీరం ఇక్కడ చర్మం కనబడుతుంది, కానీ మనం ఈ యొక్క మైక్రోస్కోప్ పెట్టి చూస్తే అన్ని రంధ్రాలే. కాబట్టి అమృత కిరణాలన్నీ కూడా మన శరీరం, ఈ రంధ్రాలు గుండా మన శరీరం లోపలికి ప్రవేశించి అవయవాల్ని పూర్తిగా రీక్రియేట్ చేస్తాయి. తద్వారా ఆ ఏకాదశి అంటే ఆ అమృత కిరణాలు మన శరీరంలో వచ్చి అవి వర్కౌట్ అవి మనకు అనారోగ్యం లేకుండా చేయాలంటే మన శరీరంలో ఎటువంటి ఆహార పదార్థాలు ఉండకూడదు. ఇది నియమం. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే వెంకటేష్ గారు, చాలా సందర్భాల్లో మనకు ట్రాష్ అని అంటుంటారు, కానీ గ్రహణాలు అనేటువంటివి వచ్చినప్పుడు ఏ పదార్థం భుజించకూడదు అంటారు. ఎందుకంటే అంతరిక్షం నుంచి చెడు వాయువులు వస్తాయి, అందుకని భుజించకూడదు. ఆ భుజించి శరీరంలో కనుక ఆహారం ఉంటే ఇబ్బంది అవుతుంది. అందుకనే ఆ రోజున అన్నాన్ని కూడా, ముఖ్యంగా భోజనం అన్నాన్ని అనగా తినకూడదు. వరి భోజనం, వరి అన్నం తినకూడదు. అంటే రాక్షసాన్నం అవుతుంది, అది దానివల్ల పాపం వస్తుందని చెప్పడం వల్ల అలా చెప్పి మనల్ని కట్టడి చేశారు. కానీ వాస్తవానికి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే ఆ ఏకాదశి రోజున మాత్రము తినకుండా ఉంటేనే శరీరము చక్కగా ఉంటుంది. అయితే దీనికంటూ కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక మీరు అడిగినట్టుగా వెంకటేష్ గారు, ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని అన్నప్పుడు పరమ పవిత్రముగా ఉండాలని చెప్పి ఉన్నది. ఆ ఏకాదశి రోజున దాంపత్యము కూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, మాంసాహార భోజనము చేయకూడదు, మద్యపానము చేయకూడదు. అసలు మామూలుగా ఉన్నవాళ్ళు కూడా ఏకాదశి రోజున దాంపత్యము, మద్యపానము, మాంసము తినకూడదు.
వ్రతాన్ని ఆచరించేవాళ్ళు, మేము మరి ఆచరించట్లేదని అన్నవాళ్ళు కూడా తినకూడదు. ఇది నియమం. వ్రతాన్ని ఆచరించే వాళ్ళైతే ముందు రోజైనటువంటి దశమి రోజున సంధ్యా సమయంలో పంచగవ్య ప్రాశన అనేటువంటిది చేయాలి. అంటే ఏంటి? ఆవు పాలు ఒక 20 ml, తర్వాత ఆవు పెరుగు ఒక 5 ml, ఆవు నెయ్యి ఒక 2 ml, తర్వాత ఆవు పంచకం అంటే గోమూత్రం ఒక 10 ml, తర్వాత ఆవు పాలు ఆవు పేడ కొద్దిగా చిటికెడంత ఆవు పేడ కొద్దిగా వేసి మొత్తం కలిపి ఆ సంధ్యా సమయంలో కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిగానే ఒక చెంచా వేసి పంచగవ్య సేవనం చేయాలి. అరగంట వరకు ఏమీ తినకూడదు, అది శరీరంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దశమి రోజున ఆ విధంగా చేయడం వల్ల ఏకాదశి రోజుకి శరీరం పవిత్రత వస్తుంది. రాగానే ఆ ఏకాదశి రోజున పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఈ కార్తీక మాసం వచ్చింది కాబట్టి, ఉత్పన్న ఏకాదశి కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 4 to 6 మధ్య కాలంలో శివ పరివారానికి చిత్రపటానికి పూలమాల వేసి శివాభిషేకం చేయండి వీలైతే. శివాభిషేకము చేయలేనటువంటి వాళ్ళు మామూలుగానైనా కానీ అక్కడ ఆ స్వామి ముందర అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం చేయండి. చేసిన తర్వాత అరుణోదయ కాలం అని ఒకటి ఉంటుంది. సూర్యోదయం 6:14 ఉంది కాబట్టి దానికన్నా ముందున్నటువంటి 48 నిమిషాలు అంటే సుమారు 5:25 తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టండి. పెట్టి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి. ఈ ఉపవాసంలో కటిక ఉపవాసం ఉండేవాళ్ళు ఉండవచ్చు. లేదు అంత శక్తి లేని వాళ్ళు పాలు మరియు పండ్లు తీసుకుంటూ ఆ రోజంతా విష్ణునామస్మరణ శివనామస్మరణ చేసుకుంటూ సంధ్యా సమయానికి శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో అక్కడ 360 + 360 720 ఒత్తుల దీపారాధన చేసి అర్చన జరిపించుకొని వీలైతే విష్ణు దేవాలయం సందర్శించుకోండి. ఆ రోజంతా ఉపవాసం ఉండండి. తెల్లవారి ద్వాదశి తిథి కూడా వస్తుంది కాబట్టి ద్వాదశి తిథి రోజున వెంబడే తెల్లవారి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మళ్ళీ తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి మళ్ళీ వీలుంటే ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణము 3 సార్లు విష్ణు అష్టోత్తర పారాయణము చేసి ఇంట్లో వంటకాది కార్యక్రమాలు చేసుకొని అభ్యాగతులు ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాత యజమాని కుటుంబ సభ్యులు భోజనం చేసినట్లయితే లేదా ఇంకా ఏదైనా దాన కార్యక్రమాలు చేసి భోజనం చేసినట్లయితే తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుంది. తద్వారా విష్ణు యొక్క అనుగ్రహం కలగడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే కష్టాలతో పాటు ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలు కూడా తొలగే మార్గం లభించి ఆ విష్ణు యొక్క అనుగ్రహం శివానుగ్రహం ఏకకాలంలో వాళ్ళకు దొరికి వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. చాలా బాగుంది సార్. అసలు అంటే ఏకాదశి రోజు ఇటు శివుణ్ణి అటు విష్ణువుని ఆరాధనతో పాటు ఉపవాసం ఉండడం వల్ల పడుతున్న కష్టాల నుంచి దూరం అవడం కాకుండా ఫ్యూచర్లో కూడా కష్టాలు లేకుండా ఉండడం, తద్వారా ఈ ఉపవాసం ద్వారా తన ఆరోగ్యం బాగా వస్తుందని చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.